ఉందా లేదా? ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఈ మౌనం అనేక ప్రశ్నలకు చర్చకు దారితీస్తుంది, రచ్చ అవుతుంది. రైట్, దీనిపై అప్డేట్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నడుస్తున్నా కవిత లేఖ నేరుగా వాళ్ళ డాడీకి రాసిన, గతంలో 100 లేఖలు రాస్తే ఆ 100 లేఖలు కూడా చింపేసిన కేసీఆర్ ఈ లేఖను మాత్రం ఎందుకు చింపలేదు? ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది? దీని వెనకాలన్నటువంటి కోవట్టులు ఎవరు? పార్టీని నిజాయితీగా సమర్థవంతంగా నడిపించలేని వాళ్ళు నాకు నీతులు చెప్తున్నారు. ముందు ట్విట్టర్లో పోస్టులు బంద్ చేసి, నా పైన నిందలేసిన బంద్ చేసి, పార్టీని గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయి నుంచి అగ్గి పుట్టించేలాగా ఒక ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ పార్టీ అదే స్థాయిలో పనిచేయాలి తప్ప ట్విట్టర్ పోస్టులకు పనికి రావద్దు, అట్లా పార్టీ నడవద్దు అంటూనే కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఇద్దరిని కూడా దీంట్లోకి గ్రౌండ్ లోకి తీసుకొచ్చింది, తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లోకి. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అన్నటువంటి సంకేతం ఇచ్చి, గతంలోనే ఈ విలీనాన్ని అడ్డుకున్నాను, అవసరమైతే ఇంకో 6 నెలలైనా ఇంకో ఏడాదైనా జైల్లో ఉంటాను, బట్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని మాత్రం బీజేపీలో విలీనం చేయొద్దంటూ ఆ రోజు కవిత అడ్డుకుంటేనే పార్టీ విలీనం ఆగింది అన్నది కవిత చేసినటువంటి వ్యాఖ్య అయితే గనక. సో ఇప్పుడు ఇంకా అట్లాంటి వ్యూహాలే ఉన్నాయి. అందుకే మొన్న రజతోత్సవ సభలో 25 ఏళ్ల రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని అందుకే ఏమీ మాట్లాడలేదా? 2 నిమిషాలు మాత్రమే బీజేపీకి టైం కేటాయించారా? కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్తున్నారు, 4-5 ఎమ్మెల్యేలతో వెళ్తే మంత్రి పదవి కూడా ఇస్తారని వార్తలు చాలా దావానలుగా వ్యాపించాయి. సో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, దాంట్లోకి నేను ఎందుకు వెళ్తా అంటూనే బీఆర్ఎస్ పార్టీలో మా నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలోనే, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను, వర్కింగ్ ప్రెసిడెంట్ కు నేను కేవలం మర్యాద ఇస్తాను అంతే, ఇంకెవరి సారథ్యంలో పనిచేయనంటూ, కేటీఆర్ ఆధ్వర్యంలో కాదు కేసీఆర్ తోనే పనిచేస్తానంటూ, కొత్త పార్టీ పెట్టను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, నన్ను ఎవరు పార్టీలోంచి పంపించే ధైర్యం ఎవరికి ఉందని చెప్పేసి, అసలే మొండిదాన్ని, కేసీఆర్ కంటే మొండిదాన్ని, కేసీఆర్ బిడ్డని నేనంటూ అంటే ఆ ధైర్యం కానీ ఆ మనసులోంచి వచ్చినటువంటి ఆవేదన లేదంటే ఫ్రస్ట్రేషన్, అసలు ఏం జరిగింది పార్టీలో? కవితను పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అండ్ ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి విభేదాలు తిరిగి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ఒక్కసారి మా కరెస్పాండెంట్ స్వామి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. స్వామి, ఇంత ఎపిసోడ్ జరుగుతోంది, కవిత నిన్న చేసినటువంటి చిట్ చాట్ రాజకీయంగా ఒక పెద్ద ప్రకంపనలు, దట్టు ఇంత బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ప్రకంపనలు అయితే సృష్టించింది మనకు తెలుసు. దీని తర్వాత కూడా ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు? ఈ మౌనం వెనకాల వ్యూహాన్ని ఎట్లా చూడొచ్చు? కేటీఆర్ ని ఇప్పటికే ఒకసారి గెలవడం జరిగింది, అమెరికా లండన్ పర్యటనకి వెళ్లే ముందు కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు, హరీష్ రావు కూడా నిన్న మొన్న భేటీలు అవుతున్నారు. బట్ కవితను మాత్రం ఇంతవరకు పిలవలేదు, మందలించలేదు, భేటీ లేదు. బట్ కేసీఆర్ వ్యూహం ఏంటి? మౌనం వెనక కారణం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత కవిత మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకాలం నుంచి కూడా అత్యంత యాక్టివ్ గా ఉన్నది. ఒకవైపు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడుతున్న కాలంలోనే ఆమె 2006 తర్వాత నుంచి కూడా ఆమె తెలంగాణ జాగృతి పేరుతో పెద్ద ఎత్తున కూడా సొంత కార్యక్రమం నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది. తాను పార్టీకి సమాంతరంగా పనిచేశాను. ఒకవైపు కేసీఆర్ నీడలో పనిచేసిన వారంతా కూడా వారు సొంతగా ఏం చేయలేదు,
కానీ తనకు ఇంత పనిచేసినప్పటికీ కూడా తనకు ప్రభుత్వంలో పెద్ద భాగస్వామ్యం లభించలేదు. 2014 ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీకి పంపించారు. ఆ తర్వాత 2018లో నన్ను ఎలక్షన్స్ లో కుట్రపూరితంగా నిజామాబాద్ లో ఓడించారనేది కూడా ఎమ్మెల్సీ కవిత ఆవేదనగా ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా వారి కుటుంబ సభ్యులు అనేక మంది కూడా వివిధ రకాల పదవులు అనుభవించారు. తన ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయాను. తనకు చేసినటువంటి సేవల్ని ఒకవైపు పార్టీ గుర్తించలేదు. ఇప్పటికీ నన్ను ఇంకా ఆడపిల్లగానే చూస్తున్నారు తప్ప నన్ను పార్టీలో పెద్దగా ఒక రకమైనటువంటి గుర్తింపు ఆమెకు రాలేదనేది కూడా ఆమె వర్గీయులు కావచ్చు, ఆమె నుంచి బయటకు వస్తున్నటువంటి సమాచారం కూడా ఇదే విధంగా ఉంది. కానీ ఆమె ఎప్పుడు కూడా ఖాళీగా ఉండే రకం కాదు. కవిత ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజా కార్యక్రమాలు బిజీగా ఉంటూ ఉంటారు. 2018 లోక్సభ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో తనపైన కుట్ర చేశారు. అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా కావాలని చెప్పేసి కుట్రపూరితంగా తనను ఓడించారనేది కూడా ఆమె ఆవేదన చెందారు. ఆ తర్వాత కేసీఆర్ ఆ విషయాన్ని పసిగట్టి ఆమెకు సంబంధించిన విషయంలో కొంత సర్దుబాటు చర్యలు తీసుకుని ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రాజకీయాలు ఆమె మరింత దూకుడుగా వివరిస్తున్నారు. ఒకవైపు ఇంత జరుగుతున్న నేపథ్యంలో 2023 ఎలక్షన్ సమయంలో ఆమెపై లిక్కర్ కేసులు రావడం, ఆమె జైలు వెళ్ళడం, ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఆమెకు నెగిటివ్ గా జరిగాయని తనను కాపాడడంలో కేసీఆర్ కొంత అవసరం వహించారనేది కూడా కవిత కోటరి చెప్తున్నటువంటి విషయం. కేటీఆర్ ను ఏ విధంగా అయితే ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారో కవితను ఆ విధంగా ప్రొటెక్ట్ చేయడంలో కేసీఆర్ కొంత వెనుకడుగు వేశారు, కొంత తలబాటు వహించారు. జాతీయ స్థాయి రాజకీయాలు దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ మీద ఉన్న కోపంతో కవితను బీజేపీ టార్గెట్ చేసి దెబ్బ కొట్టిందనేది కూడా కవిత వర్గీయులు కవితకు సంబంధించిన అనుయాయులు చెప్తున్నటువంటి విషయం. కవిత కూడా ఇదే విషయాన్ని కూడా వారి వైపు ప్రైవేట్ సమాచారాలు కూడా ఇదే విషయాన్ని కూడా ఆమె చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఆమె నిత్యం ఏ పని చేసినా, ఏ పోరాటం చేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మాత్రమే పనిచేశారు తప్ప తన వ్యక్తిగత ఎజెండా కోసం ఎక్కడ చేయలేదు. తాను కనుక అలా చేయాలనుకుంటే ఎప్పుడో తన సేవలో ముందుకెళ్లేదని అని చెప్పేసి అమ్మంటున్నట్టు తెలుస్తుంది. కానీ ఇటీవల పరిణామాలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మన ఎలకతుర్తి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత మొత్తం పార్టీ అంతా కూడా ఒక ఏకతాటిగా మొత్తం కేటీఆర్ వైపే పోలరైజ్ అవుతుందన్న విషయాన్ని కూడా ఆమె పసిగట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు పార్టీలో తను ఇంత కష్టపడ్డప్పుడు కూడా 2006 నుంచి తను సొంతంగా కష్టపడ్డాను. కేటీఆర్ తో పాటు మిగతా నాయకులంతా కూడా కేసీఆర్ చిత్రఛాయలో మాత్రమే వాళ్ళంతా కూడా కష్టపడ్డారు తప్ప వాళ్ళు సొంతంగా చేసింది ఏమిటి, తాను సొంతంగా ఇంత కష్టపడ్డప్పుడు కూడా తనకు ఎందుకు గుర్తింపు రాదు అనేది కూడా ఆమె చేస్తున్నటువంటి ప్రధాన వాదన. దీనికి సంబంధించి ఆమె సంబంధించిన గుర్తింపు కోరుకుంటున్నారు. పార్టీలో తను చేసినటువంటి పనుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 2023 లేఖ మే నెల 2వ తారీఖు రాస్తే ఆ లేఖ బయటికి రావడానికి 20 రోజుల సమయం పట్టింది. అంటే కేసీఆర్ ఆ రోజే చదివి ఉండాలి. చదివిన తర్వాత కేసీఆర్ రియాక్షన్ ఏంటి, దానిపైన ఏం రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. సో డైరెక్ట్ గా కేసీఆర్కి వెళ్ళిందా లేక కేసీఆర్ చేతిలో పెట్టారా, లేదంటే శోభమ్మ దగ్గర నుంచి కేసీఆర్ చేతికి వెళ్ళిందా, కేసీఆర్ గతంలో చింపిన 100 లేఖలు ఈ 101వ లేఖ ఎందుకు చింపలేదు, సో ఏం ఆలోచించి ఉండొచ్చు. సో కూతురు ఈ విషయాన్ని పార్టీ పాజిటివ్ నెగిటివ్ అంటే పార్టీ లైన్ లో ఈ లేఖ లేదు, తండ్రి కూతురు లేఖలాగా స్పష్టంగా కనిపించింది. సో పార్టీ లైన్ లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ అవకాశం లేకుండా కవిత మై డియర్ డాడీ అని రాసి తండ్రికి లేఖ రాసినట్టుగా రాసింది స్పష్టంగా కనిపించింది. బట్ కేసీఆర్ ఏం ఆలోచించారు, ఆ తర్వాత హరీష్ రావుతో భేటీ అయ్యారు. హరీష్ రావు దగ్గరికి కేటీఆర్ 2 సార్లు ఇంటికెళ్లి కలిసి భేటీ అవడం జరిగింది. ఈ లేఖ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా, ఈ లేఖ తర్వాతనే సామాజిక తెలంగాణ అంటూ కవిత చాలా స్పీడ్ పెంచారు. జాగృతి కమిటీలు వేయడం కానీ, సింగరేణి జాగృతి కమిటీతో మాట్లాడడం, భేటీ కావడం కానీ, సో లేఖ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. బట్ కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉన్నారు. కేసీఆర్ మాత్రం ఈ లేఖ తర్వాత వీళ్ళతో ఖచ్చితంగా చర్చించే ఉండొచ్చు, కేటీఆర్ తోనా లేదంటే హరీష్ రావుతోనా. సో అయినా ఈ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాతనే ఈ రోజు కవిత ఆవేదనతో బ్లాస్ట్ అవుతున్నారు, మీడియా చిట్చాట్లు పెడుతున్నారు. సో ఈ అంతటికి కేసీఆర్ సైలెంట్ గా ఉండడం ఏమిటి అన్నటువంటి ప్రశ్న కనిపిస్తుంది. మోరోవర్ కేసీఆర్ సైలెంట్ గా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఈ రోజు అందులో విభేదాలు మొత్తం కూడా ఏకంగా కేసీఆర్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానంలో ఒకరైనటువంటి కవితనే మొత్తం బయటపడేసింది పరిస్థితి. ఇప్పటికీ దిద్దుబాటు చర్యల దిశగా ఏమైనా నడిచేటువంటి అవకాశాలు ఉంటాయా? ఇప్పటికీ కేసీఆర్ మౌనం వెనకాల మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఒకవైపు కేసీఆర్ కూడా దీన్ని కొంత వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తాడుగా మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి కొంత గరంగా ఉన్నప్పుడు మనం స్పందిస్తే పరిస్థితి అడ్డు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సర్దుమణిగిన తర్వాత ఆయన స్పందించే అవకాశం కనబడుతుంది. ఒకవైపు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల కోసం యూకే యుఎస్ లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి సంబంధించిన కీలక ఎమ్మెల్యేలు నేతలంతా కూడా చాలా మంది కూడా యుఎస్ టూర్ లో ఉన్నారు. ఇలాంటి క్రమంలో కవిత బయటకు వచ్చి చిట్టా చేసి మాట్లాడడం పట్ల కూడా పార్టీ శ్రేణిలో ఒక భిన్నమైనటువంటి వాదనలు వినపడుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జనంలో కొంత
పలుచున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి జనంలో పాజిటివ్ గా కొంత ప్రచారం మొదలవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా కవితలా మాట్లాడేసరికి పార్టీకి వచ్చినటువంటి మైలేజ్ కూడా పోతుంది అనేది కూడా కొంత ఆవేదన అయితే పార్టీ కార్యకర్తలు వ్యక్తమవుతుంది. దీని మీద వెంటనే కేసీఆర్ స్పందించి ఏదో ఒక దిద్దుబాటు చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన సమస్యకు ఫుల్ స్టాప్ పెడితేనే సమస్య పరిష్కారం అవుతుంది అనేది కూడా ఒక చర్చ అవుతుంది. మొత్తానికి కేసీఆర్ కూడా మొదటి నుంచి కూడా తాను అత్యంత జాగ్రత్తగా రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి చాళక్యంతో వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబంలో వచ్చినటువంటి ఇలాంటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారా అని చెప్పేసి అంతా కూడా ఒకవైపు చర్చించుకుంటున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కు షర్మిలకు మధ్య తలెత్తినటువంటి వివాదం ఏ విధంగా అయితే బయటికి బాహాటంగా పొలిటికల్ గా వారికి నష్టం కలగజేసిందో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి లేదు కాబట్టి వారికి ఇద్దరు సర్ది చెప్పే పరిస్థితి లేదు. అక్కడ ఒకవైపు వైఎస్ తల్లి విజయమ్మ ఉన్నట్టు జగన్ తల్లి విజయమ్మ ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య సమన్వయం చేయలేకపోయింది. కానీ ఇక్కడ కేసీఆర్ తాను కూర్చొని ఇద్దరిని మాట్లాడితే కనుక సమస్య పరిష్కారం అవుతుంది. కవితకు ఏం కావాలి, కేటీఆర్ ఏం కోరుకుంటున్నారు, కవిత తనకు కావాల్సిన గుర్తింపు ఏముంది, ఎక్కడ ఏ విషయంలో ఎవరు ఏం ఆలోచిస్తారనే విషయం కూడా కేసీఆర్ కనుక మాట్లాడితే సమస్యకు సర్దుమణిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదు కాబట్టి సమస్య ఇంతవరకు చర్చలో ఉంది. ఒకసారి కేసీఆర్ స్పందిస్తే మాత్రం సమస్య వెంటనే సర్దుపోతుందనేది కూడా పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు అంటున్నారు. నిన్న పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గోవినపల్లి వినోద్ కుమార్ కూడా మాట్లాడారు. ఈ సమస్య కుటుంబ సమస్య దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల్లో అనేక ప్రభుత్వ ఉన్న కుటుంబ పార్టీలు కామన్ గా వచ్చేటువంటి ఇష్యూనే మన గతంలో కరుణానిధి కుటుంబాన్ని చూసాము. ఒకవైపు అలగిరి కావచ్చు, మరొక కుటుంబంలో అంతా కృతజ్ఞతగా పనిచేశారు. ఈ సమస్య కూడా సర్దుమవుతుందని కూడా ఒకవైపు వినోద్ కుమార్ విషయాన్ని చెప్పకని ఒకవైపు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పుడు కవిత ఒకవైపు తన సొంత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు కూడా పార్టీ చేయని కార్యక్రమాలు మాత్రమే తాను చేస్తున్నాను, కేసీఆర్ కు నోటీసులు ఇస్తేనే పార్టీ స్పందించట్లేదు, కేసీఆర్ కు నోటీసులు ఇస్తే రాష్ట్రం అగ్గిబుగ్గి కావాలి, తెలంగాణలో దాన్ని విగ్రహం మార్చినప్పుడు గ్రామ గ్రామంలో ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి పోయి ఆదాని అంబానీ ఒకవైపు టీషర్ట్ వేసుకొని పంజాబ్ మంది ట్వీట్ పెట్టడం అనేది కూడా పరోక్షంగా ఒకవైపు ఏటీఆర్ తెచ్చిపోలుస్తూనే తాను చేయాలనుకున్న విషయాన్ని కేసీఆర్ కు ఆమె స్పష్టంగా చెప్పదలుచుకున్నది. ఇప్పుడు కేసీఆర్ స్పందిస్తేనే ఈ సమస్యకు పులుస్తా పడే అవకాశం ఉంది. స్వామి వెల్కమ్ బ్యాక్ టు యూ. మనతో పాటు రోషన్ బాలు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. బాలు గారు ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ప్రతిపక్షంలోకి వచ్చారు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. సో మళ్ళీ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి కూడా మీరు వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కేటీఆర్ కు ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి నోటీసులు ఉన్నాయి, అటు ఏకంగా కేసీఆర్ కే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకల మీద నోటీసులు ఉన్నాయి, హరీష్ రావుకు నోటీసులు ఉన్నాయి, ఈటల రాజేందర్ సార్ అఫ్ కోర్స్ మీ పార్టీలో ప్రస్తుతం లేకపోయినా కానీ ఆ రోజు మీ పార్టీలోనే ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి సార్ ఆయన ప్రస్తుతం అనుకున్నా కానీ ఇట్లాంటి కష్టకాలంలో కవిత తిరుగుబాటు ఎజెండా ఇప్పుడు ఎట్లా చూడాలి, కవిత ఎజెండా ఏంటి, ఎందుకు తిరుగుబాటు జెండా ఎగరేయాల్సి వచ్చింది? సో కుటుంబంలో కలహాలు తీవ్ర స్థాయికి పోయాయా? 2వ తారీఖు రాసినటువంటి లేఖ 22, 23 తారీఖు నాడు బయటకు వస్తుందంటే సో ఏం జరిగింది పరిణామాలు? ఈలోపే భేటీలు కూడా అయ్యాయి, కేటీఆర్ తో భేటీలు అయ్యాయి, హరీష్ రావుతో భేటీలు అయ్యాయి, అయినా సద్దుమణిగేటువంటి పరిస్థితి లేదా? కవితను పూర్తిగా పక్కన పెట్టేసేటువంటి కుట్ర జరుగుతోందా? కవిత మాటల్లో తండ్రిని బిడ్డను వేరు చేయాలన్నటువంటి కుట్ర చేస్తున్నది ఎవరు? అది కేటీఆర్ఏనా లేదంటే ఇంకెవరా? పార్టీని సమర్థవంతంగా నడిపించలేని వాళ్ళు నాకు నీతులు చెప్తున్నారా? అంటే ఈ మాటల వెనకాల అర్థం ఏంటి? కేసీఆర్ మౌనానికి కారణం ఏంటి? ఈ రెండు ఇప్పుడు ఒకటి క్లారిటీ మిస్ అవుతోంది. బాలుగారు ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకి, ఐన్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. సో అక్కడ ఉన్న స్వామి గారు కావచ్చు, ఇక మీరు కావచ్చు, ప్రత్యక్షంగా చూస్తున్నారు టిఆర్ఎస్ ప్రస్థానం 2001 నుంచి ఎన్ని రకాల పోరాటాలతో ఇక్కడ వరకు వచ్చిందో మనం కొత్త చెప్పాల్సిన లేదు. కేసీఆర్ గారి యొక్క రాజకీయ చతురత గురించి మనం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక చాలా చిన్న ఇష్యూ, ఇది టీకఫ్ లో తుఫాన్ లాంటి ఒక ఇష్యూ ఇది. సో దీన్ని ఏంటంటే ఇప్పుడున్న మనకు మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దీన్ని చాలా పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప పార్టీ శ్రేణుల్లో మాత్రము సరే ఒక అంతకు ఇట్లాంటి విషయాలు జరగకూడదు. మీడియానా సోషల్ మీడియానా పెద్ద ఎత్తున ఎవరు చేస్తున్నారంటే పాయింట్ ఏంటంటే సరే లేఖ రాసింది నేనే, అవును పాజిటివ్ నెగిటివ్ చెప్పుకున్నాను అంటే అక్కడ వరకు అయిపోయేది. బట్ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఏకంగా కవితనే ఎయిర్పోర్ట్ లో. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, సో కోవట్టులున్నారు అని చెప్పింది తనే. ఆ తర్వాత మళ్ళీ చిట్చాట్ లో 2019 ఎన్నికల్లో నన్ను ఓడించింది కూడా కోవట్టులే, నాకు ప్రోటోకాల్ కోసం మా నాన్న రోజు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, సో నన్ను అక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో కూడా నేను రాజీనామా చేస్తా అని చెప్పా, వద్దని చెప్పారు. సో ఇదంతా ఒక సృష్టి కాదు, ఇది సృష్టించబడుతోంది, అక్కడి నుంచే సృష్టించబడుతోంది. సో వాళ్ళ నోటి మాటల్లోంచి వస్తున్నట్టు కాబట్టి నెక్స్ట్ లెవెల్ కి పోతుంది చర్చ.
సో ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ కవిత గారు 2వ తారీఖున లెటర్ ఇచ్చారు, యుఎస్ వెళ్లే ముందు సార్ను కలిశారు, అట్లాంటి దీనికి సంబంధించిన డిస్కషన్స్ అన్ని అయిపోయినాయి. సో ఇక్కడ అందరికీ ఉన్న క్వశ్చన్ లేఖర్ ఎలా బయటకు వచ్చింది, దాని మీద ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనే విషయము మన పార్టీ లోపల రాజకీయ ఉద్యమ ప్రస్థానం వేరు, రాజకీయ ప్రస్థానం వేరు. రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎత్తుగడలు మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్క పార్టీ లోపల రాజకీయ ఎత్తుగడలే ఉంటాయి. ఉద్యమంలో ఉన్నంత ఆ వైబ్రేషన్ పొలిటికల్ పార్టీస్ లో దాని యొక్క ఈక్వేషన్ చేంజ్ అవుతుంటది. ఇక్కడ విషయం ఏంటంటే, సో కవిత గారు ఆ సందర్భం లోపల కొద్దిగా లౌక్యంగా ప్రదర్శించాల్సింది, లౌక్యంగా ప్రదర్శించి ఇంటర్నల్ డిస్కస్ చేస్తే బాగుండేది. కాకపోతే తాను అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిన ఎమోషన్స్ లో లేక నేనే రాసిన ఎవరు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న మాట చాలా ఎమోషన్ గా మాట్లాడారు. సో విషయం ఏంటంటే, మనము మొన్న ఓడిపోయిన సందర్భంలో చాలా మంది మాలాంటి ఉద్యమ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో బాధపడే సందర్భం ఉన్నది. ఎందుకంటే కొన్ని జనరేషన్ల జీవితాలు త్యాగం చేసిన పార్టీ ఇట్లాంటి కొన్ని శక్తుల మూలంగా ఓడిపోయిన బాధ మాకు కూడా ఉన్నది. సో దాని నుంచి బయటపడి కిక్ బ్యాక్ లాగా మళ్ళీ కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తూ ఒక 15 నెలల్లోనే మన కాంగ్రెస్ యొక్క వైఫల్యాన్ని ఎత్తుగడలు ప్రజల్లోకి తీసుకెళ్లి స్పష్టంగా చూపించి ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్షణ దిశగా మనం వెళ్తున్న సందర్భం. ఈ సందర్భం లోపల ఇది అన్సిగ్గుగా జరుగుతున్న ఇష్యూస్ ఇది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ స్వామి గారు చెప్పినట్టు సిల్వర్ జూబ్లీ ఒక ప్రాంతీయ పార్టీ సిల్వర్ జూబ్లీ స్థాయిలో పోవడం అనేది అనుకున్నంత ఆషామాషి కాదు, అనుకున్నది ఈజీ కాదు. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. సో ఈ హిస్టారికల్ మూమెంట్ యావత్ ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేషన్ జరుగుతున్న తరుణం లోపల సో ఇప్పుడు దీని మీద పూర్తిగా స్పందించడానికి కూడా ఇక్కడ చాలా మంది పెద్దలు లేరు. ఎందుకంటే అక్కడ చాలా మంది యూకే వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, చాలా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఇక్కడ కూడా రకరకాలుగా ఆ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. కాబట్టి దీంట్లో భాగంగానే కవిత గారు కొద్దిగా అసహనానికి లోనయ్యారు. సరే, ఇప్పుడు మన పార్టీ లోపల కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, వీళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన పాత్రని ఎవరి స్థానంలో వారు, ఎవరి స్థాయిలో వారు చాలా సమర్థవంతంగా కవితకు ఆ పాత్ర ఇవ్వడం లేదు, కవితను పక్కన పెడుతున్నారు. పార్టీలో తన అస్తిత్వం మీద ఒక దెబ్బ పడుతోంది. సో ప్రియారిటీ తగ్గుతోంది పార్టీలో. అందుకే ఈ రోజు కవిత ఈ రోజు రెబల్ గా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? సో పార్టీలో తనకున్నటువంటి ప్రత్యేకత గుర్తించడం లేదా? లేదు, అయితే ఉద్యమకారుడిగా కేసీఆర్ గారిని ఇన్ని సంవత్సరాలు దగ్గర చూసిన వ్యక్తిగా ఆ మాత్రం మేము ఆ మాటను కవిత గారు అంటే మేము ఒప్పుకోము. ప్రాయం చెప్తాను, ఎందుకంటే అందరు సమకాలీకులుగా ఉన్నాం. సో కవిత గారి ఉద్యమ ప్రస్థానం వేరు, రాజకీయ ప్రస్థానం 2014 నుంచి మన ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత సెకండ్ టైం ఓడిపోయిన తర్వాత కూడా ఆమె యొక్క స్థాయిని గుర్తించి, ఆమె యొక్క జాగృతి చేసిన కార్యక్రమాన్ని గుర్తించే కేసీఆర్ గారు సో ఈమె ప్రజల్లో ఉండాలి, దాని ద్వారా పార్టీకి లాభం అనే ఉద్దేశంతోనే కదా ఎమ్మెల్సీ చేశారు. మళ్ళీ ఎమ్మెల్సీ కంటిన్యూ చేసి ఇప్పుడు అధికారం లేకున్నా కానీ ఈ రోజున మీరు చట్టసభల్లో ఉండి మాట్లాడే పరిస్థితి ఆ స్థాయి కల్పించింది కేసీఆర్ గారు గారా. ఇంతకన్నా ఎక్కువ గుర్తింపే ఉంటది. ఇప్పుడు చాలా మంది చాలా రకరకాల త్యాగాలు చేసి పార్టీలు ఉన్న సంస్థ స్థానం స్టెప్ బై స్టెప్ వస్తున్నది. సో మీరు జాగృతి ద్వారా ప్యారలల్ గా ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ప్రతి దానికి ఈ రోజున పార్టీ తరఫున మీకు అన్ని రకాల అండదండలు ఉన్నాయి, సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి జాగృతి కూడా ఈ స్థాయిలో కూడా ప్రపంచ దేశాల్లో కూడా విస్తృతంగా పోవడం జరిగింది. సో మీ యొక్క శక్తిని, మీ యొక్క క్యాలిబర్ జాగృతి ప్రస్తావన తీసుకొస్తున్నారు కాబట్టి రోషన్ గారు, బాలు గారు, జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థ. ఖచ్చితంగా మేము ప్రజా సమస్యలపైన ఉద్యమం చేస్తుంది జాగృతి సంస్థ అని చెప్పేసి కవిత నిన్న కూడా మీడియా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. తో పాటు బనకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు తరలించకపోతుంటే ప్రగతి భవన్ లో రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రోజే దానికి సంబంధించి చర్చలు జరిపితే దానిపైన ఉద్యమం చేయట్లేదు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే గ్రామ స్థాయి నుంచి అగ్గి పుట్టించాలి, దానిపైన చేయట్లేదు. సో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్విట్టర్లకే పరిమితం అవుతోంది, పరిపాలనా విధానంలో ప్రతిపక్షంగా పనిచేయడం లేదు. సో ఈ అంశాలపైన ఇక్కడ నుంచి జాగృతి రెస్పాండ్ కాబోతోందా? జాగృతి నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి షాడోగానా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ ప్రజా సమస్యలపైన, ఈ కీలకమైనటువంటి అంశాలు కవిత లేవనెత్తిన వాటిపైన జాగృతి కొట్లాడబోతుంది అనుకోవాలా? సో ఇందులో ఒక జాగృతి యొక్క పాత్ర ఎంత ఉందో దానికన్నా ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ పాత్ర ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు లగిచర్ల ఇష్యూస్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ పార్టీ నుంచి ప్రతిపక్షాలు ఉన్న మొదటి రోజు నుంచే చాలా తీవ్ర స్థాయిలో
కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి అడ్వైజింగ్ కార్యక్రమాల్లో అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం అది మీరు కూడా చూస్తున్నారు కాక మీ ఛానల్లో చాలా సందర్భాల్లో చూసాం. లైచర్ల ఇష్యూలో ఎప్పటి నుంచో మనం కొట్లాడుతున్నాం, దాని మీద ఎన్నో రకాల కేసులు కావచ్చు, ఈ రోజు కోర్టులకు తిరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీంట్లో భాగంగా ఏంటంటే కేసీఆర్ గారికి ఇచ్చే నోటీసులు ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా రావట్లేదు. కేసీఆర్ గారి పేరు చాలా ఎలక్షన్ ముందు నుంచి కూడా మనము చూస్తున్నాం. కేసీఆర్ గారి పేరు నోటీసులు ఇచ్చిన తర్వాత మనం చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్న తర్వాత మనము ఎప్పుడైతే కేసీఆర్ గారికి ఏది అటెండ్ అయిన తర్వాత దాని తర్వాత పరిణామాలు ఏదైనా ఉంటే దాని తర్వాత మనము ప్రజల్లో ప్రజా ఉద్యమం ద్వారా మనం లేవనెత్తే అంశం ఉంటది. కానీ చిన్న చిన్న దానికి మనము ప్రజల్లో అగ్గిపుట్టించే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఉద్యమ ప్రస్థానం వేరు, జాగృతి అనేది ఇప్పుడు ఏంటంటే అది పొలిటికల్ వింగ్ కాదు, అది ఏంటంటే ఒక తెలంగాణ కల్చర్ బేస్ మీద, తెలంగాణ బేస్ మీద ఏర్పడ్డ ఒక ఇది సాంస్కృతిక నుంచి ఇప్పుడు ప్రజా జీవితంలోకి వస్తున్న జాగృతి సంస్థ. ఈ రోజు ప్రజల ఇష్యూస్ మీద పోరాడుతున్న సంస్థ. మొన్న ఏది పూలే విగ్రహం కావచ్చు, 42% కావచ్చు, రకరకాల అప్పుడు గతంలో మహిళలకు సంబంధించిన అంశం కావచ్చు, రకరకాల ఇష్యూస్ మీద పోరాడుతున్న జాగృతి సంస్థ. ఎందుకంటే ఒక పార్టీ మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్న తర్వాత కొంతమంది జాగృతి న్యూట్రల్ వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ కవిత గారు ముందుకు వెళ్తున్న తరుణం లోపల దీంట్లో భాగంగానే కేసీఆర్ గారు ఎప్పుడు ఏ స్థాయిలో ఉద్యమాన్ని లేపాలో, ఏ స్థాయిలో ఉద్యమాన్ని తగ్గించాలో, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు, ఎమ్మెల్యేలు. సో వీళ్ళంతా వచ్చిన తర్వాత కేసీఆర్ రెస్పాండ్ అవుతారా? అసలు సుప్రీం బాస్ ఇక్కడే ఉన్నారు, సో ఆయన చేతిలోనే ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం మొత్తం కూడా. అట్లాంటి బాస్ వాళ్ళంతా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఎన్ని లీకులు రావాలి, ఎన్ని చిట్చాట్లు జరగాలి, ఇంకా ఎట్లాంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి? ఇలా గందరగోళం ఏం లేదు సార్, చాలా క్లియర్ గా ఉన్నాడు కేసీఆర్ గారు, చాలా క్లియర్ గా ఉంటారు. సార్ యొక్క మౌనం చాలా వ్యూహాత్మకంగా ఉంటది, రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఉంటది, పార్టీ యొక్క సుస్థిరత్వంలో భాగంగానే సార్ యొక్క మౌనం మన వ్యూహాత్మకంగా ఉంటది. మన ఉద్యమంలో చూసాము. ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కి ఎన్ని విమర్శలు చేసినా ఎప్పుడు కూడా స్పందించలేదు, ఎన్ని రకాల టార్గెట్ చేసినా ఎప్పుడు కూడా స్పందించలేదు. ఏ టైంలో స్పందించాలో, ఏ టైంలో మాట్లాడాలో, దేనికి ఎప్పుడు ఇష్యూ సమాధానం చెప్పాలో సార్కు తెలిసినదే ఈ దేశ రాజకీయ చరిత్రలో ఎవరికి తెలియదనే చాలా ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు తెలిసిన విషయమే. సో ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే అత్యుత్సాహం కొంతమంది చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా కొద్దిగా ఇబ్బంది అయ్యే ప్రయత్నం బయట కనబడుతున్నది. కానీ నిజమైన లీడర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, కేసీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు బయట నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ కేసీఆర్ గారు ఎట్లాగో ఫిక్స్ ఉన్నాడు, ఇక్కడ అటెండ్ అవుతాడు కావచ్చు, దాని తర్వాత దీని మీద ఏదైనా కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని అంతవరకు ఈ యొక్క ఇష్యూ కాకుండా ఇప్పుడు సార్ ఏదైతే అటెండ్ అవుతుందో దాని మీద వివిధ సంస్థలతోని, వివిధ పెద్దలతోని ఇంటర్నల్ గా చాలా క్లియర్ డిస్కషన్ చేస్తున్నారు. నిన్న మల్లారెడ్డి గారు కూడా చెప్పారు, అందరూ కేసీఆర్ యొక్క సైనికులే, అందరూ కేసీఆర్ యొక్క వారసత్వం నుంచి ప్రతి ఒక్క 55 లక్షల మంది కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ యొక్క సైనికులుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, అందరు కేసీఆర్ గారు మాటను జవదాటారు. అది మాత్రం అందరికీ తెలుసు, కవిత గారికి తెలుసు, కేటీఆర్ కి తెలుసు, హరీష్ రావు తెలుసు. గతంలో ఇప్పుడు కవిత ఇష్యూని మీడియాకి ముందుకు వచ్చింది. గతంలో హరీష్ రావును కేటీఆర్ తో కంపేర్ చేసి హరీష్ రావును పక్కన పెట్టారు, హరీష్ రావు ఇంపార్టెన్స్ లేదని చెప్పి చాలా సందర్భాల్లో బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా చాలా క్లారిటీగా హరీష్ రావు చెప్పారు. ఇంకా మనం డీప్ గా వెళ్లాల్సి వస్తుంది, అంత సమయం కూడా మనకు లేదు. సో ఎనీవే థ్యాంక్ యూ రోషన్ బాలు గారు. అట్లాగే థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే సమయం లేదు, టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్.